ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. మిథున రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ముందుగా మృగశిర 3-4 పాదంలో జన్మించిన వారు, ఆరుద్ర 1-2-3-4 పాదంలో జన్మించిన వారు, పునర్వసు 1-2-3 పాదంలో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయము, రాజ్య పూజ్యము, అవమానం కనుక చూసినట్టయితే, ఆదాయం వీరికి 8గా కనిపిస్తుంది, వ్యయము 11గా కనిపిస్తుంది. అంటే ఆదాయం కాస్త తక్కువగా ఉంది, ఖర్చులు అనేవి కాస్త ఎక్కువగా ఈ యొక్క సంవత్సరము ఈ రాశి వారికి గోచరిస్తుంది. సంపాదన అవకాశాలు చాలా మెండుగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా మనకు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరంగా మనం చూడవచ్చు. ఇక రాజ్యపూజ్యం 1, అవమానం 7. అంటే రాజ్యపూజ్యం అనేది తక్కువగా ఉంది, అవమానం 7 ఎక్కువగా ఉంది. కాబట్టి మీ పైన విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అధికంగా వచ్చేటటువంటి సందర్భాలు మనకు కలుగుతాయి. అంటే ఇతరులు మనల్ని క్రిటిసైజ్ చేయడము ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి విమర్శల్లో ఎంత నిజాయితీ ఉంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మనకి మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి శని గోచారము 10వ స్థానంలో సంచారం చేస్తుంది. కాబట్టి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలు లేదా ఒత్తిడి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బాధ్యతలు అనేవి పెరుగుతాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కెరియర్ లో కూడా మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఈ రాశి వారు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. ఎందువల్లంటే శని 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కర్మము అంటే మనం చేసేటటువంటి పనిలో కష్టపడి గనుక ప్రయత్నించినట్టయితే మంచి ఫలితాలు ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. గురువు మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా చక్కటి అనుకూలంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నారు. ముఖ్యంగా 2వ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, ధనలాభాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, మాటకు మంచి విలువ అనేది పెరుగుతుంది, కొత్త ఆదాయ అవకాశాలు కూడా మీకు కలుగుతాయి. 2వ ఇంట్లో గురువు ఉచ్చ స్థానంలో ఉంటాడు. కాబట్టి చక్కటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉంటాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వృత్తి వల్ల ధనలాభం కూడా మీకు చాలా చక్కగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ సమయంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారం కూడా చూసినట్టయితే, రాహు వీరికి 9వ స్థానంలోను అదేవిధంగా 8వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టం కూడా మీకు సహకరిస్తుంది. అనుకోకుండా లక్కులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు మనకి రాహు గ్రహం వల్ల కనిపిస్తున్నాయి. కేతువు వీరికి 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 25 వరకు కేతువు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. ధైర్యం పెరుగుతుంది, ప్రయత్నాల్లో విజయాలు ఉంటాయి, కొత్త అవకాశాలు మీకు ఈ సంవత్సరము కలుగుతాయి. ఓవరాల్ గా చూసినట్టయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా చక్కటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలుగుతున్నాయి. ఎందువల్లంటే గురువు 2వ ఇంట్లో చాలా చక్కగా ఉన్నాడు, కేతు 3వ ఇంట్లో చాలా చక్కగా ఉన్నాడు, ధనలాభాలు ఉన్నాయి, ప్రయత్నాల్లో విజయాలు కనిపిస్తున్నాయి, కొత్త అవకాశాలు అనేవి కూడా మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా చూసినట్టయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి మిథున రాశి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి
ఈ పరాభవ నామ సంవత్సరం గురించి గనక చూసినట్టయితే, ఈ పరాభవ నామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇది ఒక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు నేర్చుకొని, తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే, శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే, రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.